నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కుప్పం నియోజకవర్గం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డా. ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి చెందుతుంది. కుప్పం కొత్త రెక్కలు తొడుగుతుంది. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతిలో మైలురాయిగా నిలవబోతుంది. 1989 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఓటమెరుగని నేతగా అక్కడ కొనసాగుతున్నారు. అలాంటి చోట 2019 ఎన్నికల తర్వాత పెద్ద జర్క్ వచ్చింది. ఇక కుప్పంలో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది వైసీపీ. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామంటూ వైసీపీ నేతలు భేరాలు పలికారు. కానీ సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు అడ్డా అయిన కుప్పం గడ్డ మీద వైసీపీ క్లిష్ట పరిస్థితిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కుప్పం నుంచే 2024లో మళ్లీ గెలిచి చంద్రబాబు సీఎం సీట్లో కూర్చుంటే నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడే లేని పరిస్థితి దాపురించింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెత్తనం చెలాయించిన ఎమ్మెల్సీ భరత్ ఏమైపోయారంటూ పార్టీ కేడర్ టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలో ఆయన 2-3 సార్లు తప్ప నియోజకవర్గం ముఖం చూడకపోవటం, అధికారంలో ఉన్నప్పుడు మా అంతటి వాళ్ళు లేరు అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చిన కొందరు స్థానిక నాయకులు కూడా సైలెంట్ అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తుంది కేడర్. మా మీద పెడుతున్న కేసుల గురించి అయినా పట్టించుకోవాలి కదా, మా బాధలు చెప్పుకోవడానికి ఫోన్లు కూడా తీయకపోతే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది వైసీపీ కేడర్. అప్పుడేమో మీకెందుకు మేమున్నామని భరోసా ఇచ్చి రెచ్చగొట్టి తీరా ఇప్పుడు కేసులు పెడుతుంటే కనీసం మాట వరుసకి కూడా నేనున్నానని చెప్పకుండా గాలికి వదిలేశారన్నది కుప్పం వైసీపీ కేడర్ మండిపడుతుంది. ఒకవేళ పొరపాటున ఫోన్ ఎత్తినా చూసుకోండి, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ మాట్లాడదామంటూ సైలెంట్గా తప్పించుకుంటున్నారు ఎమ్మెల్సీ భరత్. పరిస్థితి ఇలానే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు కూడా ఇంతే ఉంటాయంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో సైకిల్కు ఓటు వేయడం ద్వారా ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల కుప్పం పర్యటనలో చంద్రబాబు జనంలో జోష్ నింపారు. 24 గంటల్లో 5,555 ఈ సైకిళ్ల పంపిణీతో కుప్పానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. కుప్పానికి 7,088 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు రావడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి ఉపాధి లభించనుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి, ఆఫీస్ స్పేస్ లేని వారికి ఉపయోగపడేలా కుప్పంలో రాష్ట్రంలోనే తొలి కోవర్కింగ్ స్పేస్ను ఏర్పాటు చేశారు. కుప్పాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ప్రతి 1000 ఈ సైకిళ్ల ద్వారా ఏడాదికి 37 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. సైకిల్ అంటే పురోగతికి చిహ్నం. ఈ సైకిల్ ఈ తరానికి సింబల్గా నిలుస్తుంది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం విషయంలో చాలా పెద్ద స్కెచ్ వేసింది వైసీపీ అధిష్టానం. అప్పటి స్థానిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించడంతో ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని గట్టిగా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా కుప్పం మీదే గట్టిగా దృష్టి పెట్టారు. అదే టైంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్కు అనూహ్యంగా ఎమ్మెల్సీ దక్కింది. ఆ తర్వాత ఆయన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా చేశారు. నాటి సీఎం జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఈసారి భరత్ను గెలిపిస్తే మంత్రి చేస్తానంటూ స్వయంగా చెప్పేవారు. వై నాట్ 175 నినాదాన్ని కూడా కుప్పం నుంచే మొదలుపెట్టారు జగన్. ఎన్నికలకు ముందు హంద్రీ నీవా నీటిని విడుదల చేయటం, 65 కోట్ల నిధులతో పనులు ప్రారంభించడం లాంటి కార్యక్రమాలతో కుప్పంలో ఏదో జరిగిపోతున్నట్టు ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించింది వైసీపీ. దీని ద్వారా చంద్రబాబు డిఫెన్స్లో పడి సొంత నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి పెడతారని, తాము మిగిలిన చోట్ల బాగా బలపడవచ్చని అప్పట్లో వైసీపీ వ్యూహంగా చెప్పుకున్నారు. నిజానికి తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకి ఆటంకాలు కలిగించారు. ఇక్కడ వైసీపీ ఎత్తులన్నీ చిత్తవగా ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు దూకుడు పెంచడంతో కుప్పం వైసీపీ నాయకులు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు సైకిల్ ఎక్కితే ఇంకొందరు చల్లాచెదరయ్యారు. కీలకమైన నియోజకవర్గ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అడ్రస్ ఎక్కడో ఎవరికీ తెలియడం లేదంటున్నారు. పార్టీ కీలక నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అటువైపు వెళ్లడమే మానేశారు. వివిధ కేసులతో వాళ్ళు సతమతం అవుతున్నారు. పార్టీ క్యాడర్కు అండగా ఉండాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మాత్రం నాకేం సంబంధం లేదు అన్నట్టుగా హైదరాబాద్, బెంగళూరు ట్రిప్స్తో టైం పాస్ చేస్తున్నారు. కుప్పంలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. దీంతో కుప్పంలో వివిధ పథకాలను అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. 2019లో రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో కుప్పం ఎయిర్పోర్ట్ అంశం అటకెక్కేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కుప్పం అభివృద్ధిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో మళ్లీ కదలికి వచ్చింది. గతంలో నిర్మించదలిచిన కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన వైద్య సేవలు ప్రజల వద్దకే చేరేలా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్ట్ అమల్లోని కుప్పం ఎంపిక చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలో పూర్తిగా
సోలరైజేషన్ కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 50,312 గృహాలపైన సౌర విద్యుత్తుకు మారడానికి అంగీకరించాయి. ఒక విధంగా చెప్పాలంటే కుప్పం నియోజకవర్గం రాష్ట్రానికే మోడల్ నియోజకవర్గంగా మార్చడంలో చంద్రబాబు అహర్నిశలో పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులే కరువవుతారేమో అని టీడీపీ కార్యకర్తలు అయితే సెటైర్లు వేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.